పరమ గురువులందరికీ ఆత్మ ప్రణామాలు. తమాపత్రి గారికి ఆత్మ ప్రణామాలు. సమస్త గురు మండలికి నూతన సంవత్సరం సందర్భంగా వారి అందరికీ మనం ప్రణామాలు అర్పిద్దాం. థ్యాంక్ యూ. సో ఈరోజు మనం కొత్త సంవత్సరం వచ్చేసింది. కొత్త సంవత్సరం వేడుకలు పూర్తయినాయి. కాలం ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో కదా. సో మనం కాలంతో పాటు ప్రయాణం చేయాలి. ఎప్పుడు కూడా ఎప్పుడు కాలం దగ్గర ఆగకూడదు. కాలం అనేది ఒక ఆయన ప్రయాణం లాంటిది. రైలు ఎక్కామనుకోండి, మనం ఆగకుండా వెళ్తూనే ఉండాలి. మధ్యలో ఎక్కడ ఆగామంటే అక్కడ మాట ఆ స్టేషన్లో దిగిపోకూడదు. ఒక్కసారి దిగి మళ్ళీ ఎక్కేయాలి. రైల్వే స్టేషన్లో ఎలా ఉంటాం మనం? దిగుతాం, ట్రైన్ ఆగుతుంది, 2 నిమిషాలు 3 నిమిషాలు ఆగుతుంది, మళ్ళీ వెంటనే ఎక్కేయాలి. అలా కాకుండా మీరు అక్కడే ఉండిపోయారు అనుకోండి, ఇంకంతే, మీ పని కథం. అందుకని కాలంతో పాటు మనం ప్రయాణం చేయాలి. ఎప్పటి వరకు డెస్టినీ వరకు. ఓకే అండి, దాని పేరే ప్రీ డెస్టినీ. అంటే మనం విధి నిర్ణయించిన రాతలో ప్రయాణం చేయాల్సిందే. అది కాలం యొక్క గొప్పతనం. అందుకని ఈ భూమి మీద అన్నిటికన్నా గొప్పది ఏంటయ్యా అంటే, అన్నిటికన్నా మనం అర్థం కాంది, అన్నిటికన్నా ఖచ్చితంగా నిర్ణయించాల్సింది ఏంటి అంటే కాలం. అసలు ఎప్పటికీ అర్థం కాదు ఇది. కాల ప్రమాణాలు ఎప్పటికీ అర్థం కావు. సో మనం ఈ విషయంలో బాగా అవగాహన చేసుకొని కాలం మీద ఒక ప్రత్యేకమైన విశ్వాసాన్ని పెంచుకోవాలి. కాలం అంటే కాలంతో పాటు మనం పరిగెడుతూనే ఉండాలి. నా చిన్నప్పుడు అనుకుంటా 7వ తరగతిలో ఆ లెసన్, కాలం అనేది ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఆ మూవీ చూసా, ఆగదు ఏ నిమిషము నీ కోసము. చాలా ఎక్సలెంట్ సాంగ్ అది. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. సో ఈ కాలంలో మనం ప్రయాణం చేస్తూనే వెళ్ళాలి. ఎక్కడ ఆగామో అక్కడ మన పని ఆగిపోతుంది. చూడండి, ఎవరు లేకపోయినా వెళ్ళిపోతూనే ఉంటుంది ఈ కాలం. అది ఒక జగన్నాథ రథ చక్రాలు అంటారు దాన్ని. జగన్నాథుడి యొక్క రథ చక్రం. అది వెళ్తూనే ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది. యుగాలుగా వెళ్తూనే ఉంటుంది. దానికి దేంతోనూ సంబంధం లేదు ఆ చక్రంతో. జగన్నాథ రథ చక్రం. అందుకే మన సద్గురు సింబల్ కూడా అలా పెట్టాం అనమాట, ఒక రథ చక్రం. అది వెళ్తూనే ఉంటుంది. ఆ వెళ్ళినప్పుడు దాని లోపల నుంచి, ఆ కాలంలో నుంచి కొత్త సృష్టి జరుగుతూ ఉంటుంది, పాత సృష్టి పోతూ ఉంటుంది. సో మనం ఈ విధంగా కాలంతో పాటు ప్రయాణం చేయాల్సిందే మిత్రులారా. కాలం ఎక్కడ ఆగినా దానికి మనం ఖచ్చితంగా కష్టాలు ఎదుర్కోవాలి, కాలంతో పాటు ప్రయాణం చేయకపోతే. సో మిత్రులారు, ఈరోజు మనం కాలం గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. నూతన సంవత్సరంలో చేయాల్సిన పనులు తెలుసుకుందాం. రిజల్యూషన్స్ లోకి వెళ్దాం. సో ఒప్పందాలు చేసుకుందాం. ఆ ఒప్పందాలన్నీ ఏంటి, ఈరోజు కొన్ని అంశాల్లో మనం తెలుసుకుందాం. అందులో మొట్టమొదట మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఉండాల్సిన సిద్ధాంతాలు 6 విభిన్న రకాలుగా వర్గీకరిస్తాం. 6 విభిన్న వర్గాలు అన్నమాట. అందులో మొదటిది పరిశోధనాత్మక జీవితం. అంటే ఇక నుంచి మీరు ఏదైనా పరిశోధనాత్మకంగా ఉండాలి. 2, కళాత్మక జీవితం. కళాత్మకంగా జీవించాలి. పరిశోధనాత్మకం మరియు కళాత్మకం. 3, సామాజిక జీవితం. అంటే సమాజానికి అనుకూలంగా మనం మూవ్ అవుతూ ఉండాలి. 4, వ్యవస్థాపక జీవితం. ఒక వ్యవస్థ ఒప్పించడం అనమాట. వ్యవస్థాపక జీవితంలో ఉండాలి. తర్వాత సాంప్రదాయ జీవితం. 6 జీవితాలు, 6 రూల్స్, 6 రెజల్యూషన్స్ ఈరోజు మనం పాస్ చేసుకున్నాం. అంటే ఏంటంటే, ఇవన్నీ కూడా ఎలా చెప్పుకోవాలంటే, కొత్త సంవత్సరాన్ని మనం నూతనంగా గనక కొత్త నిర్ణయాలు గనక తీసుకోకపోతే మళ్ళా 2007 వస్తుంది. అంతే, అంత పెద్ద నష్టమే ఉండదు. 2007 వస్తుంది, 2010 వస్తుంది, 2020 వస్తుంది, 2030 వస్తుంది, 2027 వస్తుంది, 2029 వస్తుంది, 2030 వస్తుంది, 2040 వస్తుంది. మనం పోతాం అంతే. అందుకని మనం ఇచ్చిన సమయాన్ని పర్ఫెక్ట్ గా వాడుకొని కొత్త ప్రపంచాన్ని మనం సృష్టించుకోవాలి. అది కాలం యొక్క ప్రయాణం. అందులో మొట్టమొదటి పాయింట్ చూద్దాం. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, పరిశోధన, వాస్తవికత. అంటే మనం ప్రతిదీ కూడా వాస్తవికతను జీవించాలి. మొట్టమొదటి వాస్తవికత జీవితం.
పరిశోధనాత్మక ముందు వాస్తవికత జీవితం పెట్టుకోండి. 6 జీవితాలు, 6 రెజల్యూషన్స్ అంటే 6 సంకల్పాలు మనం పెట్టుకున్న రోజు. అందులో మొట్టమొదటిది వాస్తవికత. వాస్తవికత జీవితం. అంటే ఎప్పుడు మనం వాస్తవంలో జీవించాలి. భ్రమలో జీవించకూడదు. రేపు అది అయిపోతది, ఎల్లుండి అది అయిపోతది, ఇదిగో ఇది వస్తది, అది వస్తది అనే దానిలో మనం జీవించకూడదు. వాస్తవం. జీవితం కల వంటిది అంటారు కదా! మరి వాస్తవం అంటారేంటండి అనకండి. కలలో వాస్తవం. మీరు కలగంటున్నప్పుడు అక్కడ వాస్తవంలో ఉన్నారు. జీవితంలో ఉన్నప్పుడు ఈ కలలో ఉన్నప్పుడు ఈ వాస్తవంలో ఉండాలి. ఆ విధంగా తీసుకోవాలి. అంటే మొట్టమొదటిలో వాస్తవికత జీవితంలో మనం ఉండాలి. వాస్తవికత లేకపోతే ఏమవుతదంటే మనం ఒక అజ్ఞానంలోకి వెళ్ళిపోతాం. అంటే దాన్నేమంటారంటే ఒక రియాలిటీ ఉండదు మన దగ్గర. ఎవడైనా ఏదైనా చేయొచ్చు వాస్తవంలో జీవించకపోతే. ఎంత మోసపోతామంటే మనల్ని మనం కోల్పోయేంతగా మోసపోతాం. అందుకని మీరు ఎప్పుడు వాస్తవికత జీవితంలో జీవించాలి. వాస్తవికత అంటే మీరు ఇది వాస్తవం కాదా? ఇది రియలా కాదా? ఇది నేను జెన్యూన్‌గా ఉందా లేదా? అని పరిశీలించాలి. మీరు చెక్ చేయాలి. అందుకే రెండో పాయింట్ పరిశోధనాత్మక జీవితం వస్తది. వాస్తవం కాకుండా మీరు భ్రమ జీవితంలో ఉన్నారనుకోండి, అప్పుడు మీరు ఎవరేం చెప్తే అది వినాల్సొస్తుంది. భ్రమ జీవితం వేరు, వాస్తవిక జీవితం వేరు. వాస్తవిక జీవితంలో మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఇది కరెక్టా? కాదా? నేను ఫాలో అవుతున్నానా లేదా? వాస్తవికత. ఆఫ్టర్ 1 ఇయర్ ఐ విల్ బి కింగ్ అంటాడు చూడండి ఏదో సినిమాలో 'రాజేంద్ర ప్రసాద్'. ఆఫ్టర్ 1 ఇయర్ ఇప్పుడు కాదు కదా! అందుకని ప్రెజెంట్‌లో ఉండాలి. అది పాయింట్. సో, మనం ప్రెజెంట్‌లో జీవించాలి. వాస్తవికత. నిన్నటి సంగతి అయిపోయిందిలే. ఇప్పుడు సంగతేంటి? ఇప్పుడు మనం ఏ పని చెయ్యాలో ఆ పని చెయ్యాలి. మొన్న ఒక సంఘటన జరిగింది. మనం బాధపడ్డాం. అయిపోయింది గదా! ఇప్పుడు ఈ జీవితంలోకొచ్చేయాలి. అది వాస్తవికత జీవితం. రెండో పాయింట్‌లోకెళ్ళిపోదాం. పరిశోధనాత్మకత జీవితం. పరిశోధనాత్మకత. పరిశోధనంగా జీవించాలి. వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగిరపడక. చెప్పగానే వినేత్తాం. కానీ తొందరపడొద్దు. దానికి కొంచెం సమయం తీసుకోండి. ఓకే. ఓకే అండి. ఓకే. చూద్దాం. అట్లా ఉండాలనమాట. అందుకే వినంగానే పరిగెట్టకూడదు. వినినంతనే వేగిర పడకూడదు. కాస్త దానికి సమయం తీసుకొని మీరు ఆలోచించాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అంతేగాని మీరు వినదే పరిగెట్టకూడదు. అప్పుడు మీకు పరిశోధనాత్మకంగా ఉంటుందన్నమాట. అందుకని ఏం జరిగినా మీ జీవితంలో పరిశోధనాత్మకంగా ఉండాలి. పరిశోధన లేకపోతే జీవితంలో ఏది ఎదుగుదల ఉండదు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఉంటది. ఆధ్యాత్మికత లేని సైన్స్ కుంటిది. రాసుకోండి ఈ వర్డ్స్. నేను చెప్పలేదు. ఒక గొప్ప సైంటిస్ట్ చెప్పాడు. మరింత లోతుకెళ్ళండి దీని మీద. అంటే శాస్త్రీయత లేని ఆధ్యాత్మికత గుడ్డిది. దానికి శాస్త్రీయత లేదనమాట. పొట్లో పాలు పోయాలంటే పాలు పోయాల్సింది అంతే. గుడ్డి బ్యాచ్. ఎందుకు పోయాలో, ఎక్కడ పోయాలో నిన్న ఒక న్యూస్ చూశానండి. ఎవరో పెట్టారు వాట్సాప్‌లో. ఏదో టెంపుల్ అది. ఏ టెంపులో గుర్తులేదు నాకు. ఆ టెంపుల్ చాలా రష్‌గా ఉంది. లోపలికెళ్ళడానికి అస్సలు అవకాశం లేదు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా అసలు లోపలికెళ్ళడానికి ప్లేస్ లేదు. అంతా భయంకరమైన టైట్‌గుంది. ఈ భక్తులు ఏం చేశారు తెలుసా? అక్కడ పోలుంది. కరెంట్ పోలుంది. టెంపుల్ ప్రెమిసెస్‌లో బయట. దానికి కొబ్బరికాయ కొట్టేసి, ఆ స్తంభానికి పూలు చుట్టేసి, కుంకుమ రాసేసి, బొట్లు పెట్టేసి, ఆ కొబ్బరికాయలు అక్కడ కొట్టేసి, తెచ్చిన చిల్లర డబ్బులు అందులో ఏసేసి ఎళ్ళిపోయారు. ఫోటో నా దగ్గర ఇప్పుడు అదే షేర్ చేద్దామని ఇందాక చూస్తున్నా. అది ఎక్కడ దొరకలా. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. రియల్. అంటే భక్తులొచ్చారు గుడికి. ఆ 3 గంటలు లైన్‌లో ఉండించుంటాడులే అన్నాడు. ఇదిగో ఇక్కడ ఇది ఎవడో పెట్టాడు. ఇక మిగతా వాళ్ళందరూ ఫాలో అయిపోయారు. మీరు ఒక స్తంభానికి పసుపు పూసి 4 దండాలు పెట్టి, దండలేసి ఎళ్ళిపోండి. మీ ఎనక ఓ 100 మంది తయారైపోతారు. ఎందుకు అంటే గుడ్డోళ్ళు. ఆధ్యాత్మికతలో శాస్త్రీయత ఉండాలి. శాస్త్రీయతలో ఆధ్యాత్మికత ఉండాలి. 2 కలిసి ఉండాలన్నమాట. అది ఎలా వస్తుంది? పరిశోధనాత్మకంగా ఉంటే వస్తుంది. అందుకని పరిశోధనాత్మకంగా ఉండాలి. ఓకే. సో, ఇది హాలండ్ సిద్ధాంతం అన్నమాట. పరిశోధనాత్మకం. పరిశోధనాత్మకం లేకపోతే అసలు ఇందులోనే కాదు, ఎందులోనూ మన జీవితం ఎదుగుదలదు. అందుకని మనం ఈరోజు రెండో రిజల్యూషన్ పాస్ చేసుకున్నాం. మొదటిది అంటే ఈ ఒప్పందాలన్నమాట. కొత్త జీవితం కొత్త సంవత్సరంలో ప్రారంభిస్తున్నాం కాబట్టి దానికి రూల్ నంబర్ 1 గతాన్ని విడిచిపెట్టి ప్రస్తుతంలో జీవించాలి. ప్రస్తుతము. ఓకే అండి. వాస్తవికత అంటే ప్రెజెంట్ టెన్స్‌లో వాస్తవికతలో జీవించాలి. వాస్తవికత అంటే రియాలిటీలో. కల్లో చూసారు, మెలుకువ వచ్చింది. అదే పట్టుకొని ఏలాడకూడదు. అక్కడ ఏమి నేర్చుకోవాలో నేర్చుకొని అది వదిలేయాలి. అంటే నిన్నటిని వదిలిపెట్టేయాలి.
నిన్నట్లో ఉన్న జ్ఞానాన్ని పట్టుకోవాలి. రెండోది పరిశోధనాత్మకత జీవితం. పరిశోధనాత్మకంగా జీవించాలి ప్రతి దానిలోనూ. లేపోతే మనం కూడా స్తంభాల్లా అయిపోతాం అనమాట. ఇక మూడో పాయింట్‌లోకెళ్ళిపోదాం. కళాత్మక జీవితం. కళాత్మకంగా ఉండాలి. ఎప్పుడూ అద్భుతంగా జీవించాలి. మన రాఘోపాల్ గారు అంటారు గదా! మనిషన్న వాడికి కళాపోసన ఉండాలి అని. లేపోతే మనిషికి, గుడ్డుకి తేడా లేదంటాడు. ఆ విధంగా గుడ్లే కళాత్మకంగా ఉంటాయి. అవి తినడం గూడా కళాత్మకంగా తింటాయి గుడ్డులు. అయి నడవడము, ఆస్వాదించటము. గొడ్డుతో పోల్చకండి జీవితం ఎప్పుడు. గొడ్డు చాలా హ్యాపీగా ఉంది. చూడండి కావలిస్తే. గుడ్డు అంటే ఆ బర్రె, లేకపోతే ఆవు చాలా హాయిగా ఉన్నవి. మనమే కళాత్మకంగా లేవు. అవి చాలా కళాత్మకంగా తింటాయి. కళాత్మకంగా నడుస్తాయి. కళాత్మకంగా ఎళ్తాయి. ఏదైనా ప్రమాదం ఉంటే పరిగెడతాయి. ప్రతిదీ కళాత్మకంగానే ఉంటది. సో, మనం కూడా లైఫ్‌ని కళాత్మకంగా జీవించాలి. ఇది థర్డ్ రిజల్యూషన్. థర్డ్ రూల్. థర్డ్ అగ్రీమెంట్. జీవితంలో కళ లేదనుకోండి ఏమవుతదంటే కాంతి పోతుంది. కళా కాంతులంటారు. సో, థర్డ్ పాయింట్ అది మనం తీసుకుందాం. తర్వాత పాయింట్ సామాజికత అంటే సమాజానికి అనుకూలంగా ఎళ్ళాలి. సామాజికత జీవితం. దీనిని బుద్ధుడు ఏం చెప్తాడంటే సంఘం శరణం గచ్చామి. అంటే సంఘంతో మనం శరణు జొచ్చాలి. సంఘం యొక్క రూల్స్‌ని మనం ఎళ్ళాలి. ఈ మధ్యన పెద్ద పంచాయతీలవుతున్నాయి. ఈ బట్టల మీద, వాటి మీద, ఈటి మీద. సంఘ ధర్మాలు పాటించాలి. మీ ఇష్టం. మీ వ్యక్తిగతం ఎలా అయినా ఉండొచ్చు. మీరు ఎటువంటి బట్టలేసుకోవాలి అది మీ ఇష్టం. కానీ సంఘ ధర్మం అనేది ఒకటుంటుంది. ఆ సంఘ ధర్మాలు మనం ఖచ్చితంగా పాటించాలి. న్యూసెన్స్ చేయకూడదు. చట్టం రంగంలో దిగుతుంది. అందుకని ఈ పంచాయతీలు పక్కన పెట్టేసి సమాజ ధర్మంలో ఉండాలి. సమాజ ధర్మం. ఈ సమాజంలో నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి. తర్వాత ఏం చేయాలి అనేది కొన్ని ఉన్నాయి కదా! మనకు రూల్స్ వాటిని పాటించాలి. వ్యక్తిగతం ఎవరిష్టం వాళ్ళది. వ్యక్తిగత జీవితం వేరు. వ్యక్తిగత డ్రెస్సింగ్స్ వేరు. కానీ సమాజ ధర్మం అయితే ఖచ్చితంగా మనం పాటించి తీరాలి. సంఘం శరణం గచ్చామి. నేను బట్టలిప్పుకొని తిరుగుతాను అని నువ్వు అంటే అప్పుడు సమాజంలో మనల్ని వెలేస్తారు. లేదా సమాజ ధర్మాలకు వ్యతిరేకంగా ఉన్నావు కాబట్టి మన మీద చట్టం పనిచేస్తుంది. వ్యక్తిగతంగా ఉండేది వేరు మళ్ళా. వ్యక్తిగతంగా నువ్వే బట్టలేసుకోవాలి, నువ్వు ప్యాంట్ ఏసుకోవాలా, కుర్తా ఏసుకోవాలా అది నిర్ణయించకూడదు. ఎందుకంటే అది వాళ్ళ వ్యక్తిగత జీవిత నిర్ణయాలు. ఓకే అండి. ఇది బాగా ఇంపార్టెంట్. అందుకే సమాజ ధర్మాలు. తర్వాత సమాజంలో మనం కొన్ని సిద్ధాంతాలుంటాయి. కొన్ని నియమాలుంటాయి. తల్లిదండ్రులను చూసుకోవాలి. భార్య బిడ్డలు చూసుకోవాలి. తర్వాత సంఘ ధర్మాలన్నీ మనం పాటించాలి. కుటుంబ ధర్మం, సంఘ ధర్మం కలిపి ఉంటాయన్నమాట. సో, అందుకని మనం మూడో రూల్ పెట్టుకోవాలి ఒప్పందం. ఏంటి అంటే సమాజ ధర్మం. తర్వాత వ్యవస్థాపక జీవితం. వ్యవస్థాపక జీవితం అంటే ఏంటంటే ఒక అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ అనేది నడుస్తుంది. వ్యవస్థాపకం. మనం కొన్ని వ్యవస్థలను సృష్టించాలి. ఇప్పుడు మీరు చనిపోతారు ఏదో రోజు. చనిపోయిన తర్వాత పైకెళ్తాం. పైకెళ్ళినాక ఏమంటారు తెలుసా? నాయనా ఏం చేసావు భూలోకంలో అంటారు. ఏం చేసావు? ఇదిగో నేనేం చేయలేదంటే నేను ఇది చేశాను, అది నేర్చుకున్నాను, ఇది పొందాను అని చెప్తారు. మరి దాన్ని ఎవరు నడుపుతున్నారు అని అడుగుతారు. ఇప్పుడు నేను పోయాననుకోండి పైకెళ్ళాక నాయనా ఏమేం కనిపెట్టావు? ఏమేం చేసావు? అని చూపిస్తారు నీకక్కడ. నువ్వు నీ జీవితం అంతా ఒక తెరిచిన పుస్తకంలా ఉంటదనమాట. అక్కడ అడుగుతారు. ఏం చూసావు? ఏం చేసావు? అన్ని అనుభవాలు అడిగాక నువ్వు ఇదిగో ఇన్ని సృష్టించావు. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు కర్మ విపాకం నా ద్వారా భూమి మీదకొచ్చింది. నేను సృష్టించేది నా ద్వారా వచ్చింది. కర్మచక్రం, స్వప్నాలకు సంబంధించిన కళల ద్వారా మనం వెళ్లి అద్భుతాలు చూడొచ్చు. ఇవన్నీ కూడా నేను అందించాను ఈ భూమి మీద. అప్పుడు వాళ్ళేమడుగుతారంటే, నాయనా అంతా బావుంది. వెరీ గుడ్. అయితే ఇవన్నీ ఎవరు నడుపుతున్నారు అంటారు. నేనెవ్వరికి నేర్పించకుండా పోయాననుకోండి. అయ్యో! ఎటువంటి మూవ్‌మెంట్ ఇవ్వలేదే. నువ్వు చెప్పావు బానే ఉంది. నేర్చుకున్నావు. అన్నీ కనిపెట్టావు బావుంది. దానివల్ల ప్రయోజనం ఏంటి? దాన్ని ఎవరు నడుపుతారు? ఒక వ్యవస్థను సృష్టించాలి గదా! వ్యవస్థాపక జీవితం ఉండాలి గదా! అదెందుకు లేదు? అని అడుగుతారు. నీతోనే అంతరించిపోతే ఎలాగా? అదిచ్చింది మేమెందుకు నీకు? నువ్వు భూలోకంలో దాన్ని నడపడానికి ఇచ్చావు. నువ్వెందుకు దాన్ని మూసేసావు దుకాణం? నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు? ఎవడికెందుకు ఇవ్వకుండా చచ్చావు? మళ్ళా పో అంటారు. తిరిగి జన్మించాలి. చూసారా? తిరిగి జన్మించడమే నరకం. దాన్నేమంటారంటే పున్నామ నరకం అంటారు. నామ నరకం. పునః అంటే తిరిగి. నామ అంటే అదే పేరుతో. అంటే మీరు తిరిగి అదే పేరుతో జన్మించడమే నరకము. అంటే నేను వచ్చే జన్మ కూడా ఇదే చెప్పాలడమే నరకం. ఒక సంగీత కళాకారుడున్నాడు. అతను ఎన్నో రాగాలు, స్వరాగాలు సృష్టించాడు. కొత్త కొత్త ప్రయోగాలు చేసి అద్భుతాలు సృష్టించాడు.
అతను ఎవ్వరికి నేర్పించకుండా పోయాడు. పైకి పోయిన తర్వాత ఏం అడుగుతారంటే, నాయన నువ్వెందుకు ఎవరికి నేర్పించలేదు? నాకు నచ్చలేదండి. నాకు అది ఆడు బాలేదండి, ఈ వంకలు చెప్తాం. అయితే మళ్ళా ఎళ్ళు నాయన అంటారు. మళ్ళా ఎళ్ళు అంటారు, సింపుల్. ఏముండదు, మళ్ళీ ఎళ్ళు అంటారు అంతే. మళ్ళా వచ్చి మళ్ళా నేర్పించాలి. అంటే మళ్ళా నువ్వు అడిదిప్పి, ఇడిదిప్పి ఒక వ్యవస్థను సృష్టించాలి. అందుకే నేనేం చేశాను తెలుసా? ఇదిగో సద్గురు వెనక చూడండి ఉంది. సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ అని ఒక వ్యవస్థని సృష్టించాను. ఆ వ్యవస్థను సృష్టించి ఎంతో మంది మాస్టర్స్‌ని తయారు చేసాం. ఎంతో మంది గురువులు చక్కగా సద్గురువులో ఉన్న గురువులు ఎంతో మంది నేను తయారు చేసిన విధానాలు నచ్చిన వాళ్ళకి. అవి అందరికీ నచ్చకపోవచ్చు. నచ్చిన వాళ్ళకి, కనెక్ట్ అయిన వాళ్ళకి నేనిచ్చాను. అలా ఎంతో మంది ఆటిని నేర్చుకొని అందరూ చెప్తున్నారు. అద్భుతాలు అందిస్తున్నారు. ఆ జీవితాన్ని వాళ్ళు పొందుతున్నారు. ఇంక నేను నిశ్చింతకు పోవచ్చు పైలోకాలకి. నా జీవితం పూర్తయిన తర్వాత. ఇప్పుడే కాదులే, చన్నాళ్ళ తర్వాత పోతాం. సో, నిశ్చింత అనమాట. అంటే మనం ఒక వ్యవస్థను సృష్టించాం. ఆ వ్యవస్థ నడుస్తది. అలాగే మీరు కూడా ఒక వ్యవస్థను నడపాలి. వ్యవస్థ అంటే అదొక ఆర్గనైజేషన్ అని కాదు. మీ దగ్గర ఉన్న విద్యని మరొకళ్ళకి అందించాలి. నీకేదొస్తే అది. ఏదైతే అది. ఇప్పుడు నా విద్యను మీరు అందించారు. మీకు మీ దానిలో కొంత కలుస్తది. నాదిని ఎవరు కూడా నేను చెప్పానని చెప్పరు. వాళ్ళ వ్యక్తిత్వంతో కొంత కలుస్తది. వాళ్ళ టాలెంట్ కొంత ఉంటది. ఆ విధానాల్లో కొన్ని తయారవుతాయన్నమాట. సో, ఆ విధానాలన్నీ గూడాను వ్యవస్థాపక సిస్టమ్ అంతా తయారు జేసి మనం అందించాలి. ఏదుంటే అది. నీ దగ్గర వంట చేయడం బాగొచ్చా ఇంకోళ్ళకి నేర్పించు. నీకు వడియాలు పెట్టడం వచ్చి ఇంకోళ్ళకి నేర్పించు. నీకు పాడడం వచ్చి ఇంకోళ్ళకి నేర్పించు. లేకపోతే నీ కుట్లు అల్లికలొచ్చి ఇంకోళ్ళకి నేర్పించు. నీకు ధ్యానం వచ్చా ఇంకోళ్ళకి నేర్పించు. అంతే అయిపోయింది. చూసారా? ఎంత సింపులో తెలుసా? వ్యవస్థాపక జీవితం. అందుకని మీరు ఒక వ్యవస్థాపక జీవితాన్ని సృష్టించాలి మిత్రులారా. అది కొత్త సంవత్సరంలో మనం తీసుకున్న మరొక ఒప్పందం. తర్వాత లాస్ట్‌ది సంప్రదాయం. సంప్రదాయం అంటే ఏంటంటే మన హ్మ్, ప్రతి జీవితానికి, ప్రతి దేశానికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి ఊరికి ఒక సంప్రదాయం ఉంటుంది. సంప్రదాయం అంటే ఏంటంటే ఇదేదో పూర్వీకులు చేసింది మా సనాతన ధర్మం ఇయన్నీ కాదు. సంప్రదాయం అంటే ఏంటంటే నీ అంతరం చెప్పేది. నీ దగ్గర ఒక సిస్టమ్ ఉంటుంది. నీ సిస్టమ్ నువ్వు ఫాలో అవ్వాలి. అది సంప్రదాయ ధర్మాలు. అంటే ఇప్పుడు నా లోపల ఒక భావం ఉంది. అది సంప్రదాయం. సంస్కృతి, సంప్రదాయాలు వేరు. నేను చెప్తున్న సంప్రదాయం వేరు. ఈ సంప్రదాయం నీ లోపల నుంచి వస్తుంది. నీ మూలం నుంచి వస్తుందన్నమాట. అంటే అది నీ నీ మూలం నిర్ణయించిందే నువ్వు ఫైనల్ చేయాలి. అంటే నీ వ్యక్తిత్వం ఏం చెప్పిందో, నీ అంతరం ఏం చెప్పిందో దాన్ని నువ్వు చేయాలి. ఇన్నర్ వాయిసే సంప్రదాయం మిత్రులారా. ఇంకా అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే మనం పూర్ణాత్మ నుంచి అంశాత్మకు వచ్చినప్పుడు, అంశాత్మ ఒక డెసిషను, ఒక సిస్టము, ఒక కథా కమానేషు, ఒక సంప్రదాయం తయారవుతుంది. నువ్వు దాన్ని ఫాలో అవ్వాలి. అంటే నీ నీ అంతర్యామి ఏం చెప్పిందో దాన్ని ఫాలో అవ్వడమే సంప్రదాయం. అంతేగాని మా అమ్మగారు ఏం చెప్పింది అది ఫాలో అవ్వడం సంప్రదాయం కాదు. నాయనా మన కుటుంబంలో జంతు బలి ఉంది, జంతు బలి చేయాలి. అది సంప్రదాయం కాదు. మన సాంప్రదాయం ప్రకారం మనం ఇదిగో ఇలా ఉండాలి. మన సాంప్రదాయం ప్రకారం ఈ తెల్లారులే చెప్తా ఉంటారు ఈ సాంప్రదాయాల గురించి. నేను చెప్పేది ఆ సాంప్రదాయం కాదు. నీ యొక్క అంతర్యామి సాంప్రదాయం. అదొక డెసిషన్ తీసుకుంటుందనమాట. అదొక అదొక రిజల్యూషన్ పాస్ చేస్తుంది. ఇలా ఉండాలి అని. దాన్ని ఫాలో అవ్వాలి. అంటే అంతర్యామి ఏదైతే బోధించిందో మీరు దానిని వినాలి. దాన్ని ఫాలో అవ్వాలి. అప్పుడు ఆత్మ ఏం చెప్పిందో, జీవాత్మ ఏదైతే చేసిందో ఆ 2 కలిసినప్పుడే సంప్రదాయం అంటారు. అంతేగాని మా అమ్మగారు చెప్పినట్టు పసుపు రాసుకుంటే సాంప్రదాయం గాదు. కుటుంబ ధర్మాలు, కుటుంబ సాంప్రదాయం, సంస్కృతి నుంచి వచ్చినవవి. నేను చెప్పే సాంప్రదాయం ఏంటంటే, అంతర్యామిని వినడం. అది చెప్తది. మీరు దాన్ని వింటే చాలు. చాలా చోట్ల నేను చెప్తాను ఈ మాట. నీ లోపల ఒకడు మాట్లాడుతుంటాడు. వాడిని వినండి. మీరు ఒక దుకాణానికెళ్లారు. అక్కడ మాంసం కొట్టు ఏదో ఉంది. మాంసం కొట్టుకెళ్లారు. మాంసం కొంటున్నారు. వాడు ఆ కోడిని నరకటం మీరు చూసారు. మీ లోపల చూడలేరు. వెంటనే మీరిలా అంటారు. అది నీ సాంప్రదాయం. చూసారా? నీ హృదయం చెప్తుంది. అది వద్దు, పాపం అదెంతో బాధ అనిపిస్తుంది. పర్లేదులే. మన సాంప్రదాయంలో మనం తినొచ్చని మీరు రూల్ గీసుకుంటారు. కాదు. లోపల నుంచి చెప్పింది సాంప్రదాయం. ఇన్‌సైడ్. అంతర్యామి బోధ, అంతర్బోధ అదే సాంప్రదాయం. దాన్ని మీరు ఫాలో అవ్వాలి. సాంప్రదాయ సిద్ధాంతం అది.
మీ అంతర్యామి చెప్తూ ఉంటుంది. ప్రతి దానిలోనూ చెప్తుంటది ఇది. ప్రతి దానిలోనూ ఏది చేయాలి, ఏది చేయకూడదు. మనసు చెప్పేది వేరండోయ్. మరి మనసు చెప్పేది, అంతర్యామి చెప్పేది ఎలా తెలుసుకోవాలి? తేడా తెలుసుకోవాలంటే చాలా సింపుల్. మనసు చెప్పేది భౌతిక ప్రపంచంతో ముడిపడి ఉంటది. నువ్వు అలా చెయ్యొద్దు, ఈ నాశనం వాడిని నాశనం చేయి, వాడిని తన్ను, వాడిని లాక్కో అని చెప్తా ఉంటది. ద్వేషంతో, మోహంతో, మదాలతో ఉంటుందన్నమాట. కరుణ అంటే అది ఇన్నర్ సాంప్రదాయం అన్నమాట. మీరు దాన్ని పట్టుకోవాలి. సో, ఈ విధంగా మనం 6 రిజల్యూషన్స్ చెప్పాను. మరొకసారి చెప్తాను చూసుకోండి. అందులో మొదటిది వాస్తవికత. అంటే ప్రెజెంట్‌లో జీవించాలి. 2 పరిశోధనాత్మకత. అంటే ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఊరికే ఉన్నట్టు చెప్పకండి. 3 కళాత్మకంగా జీవించాలి. కళాత్మక జీవితం. 4 సామాజిక జీవితం. ఈ సమాజంలో ఏం జరుగుతుంది? దాని కథ ఏంటి? దాని ప్రకారం మనం ఫాలో అవ్వాలి. సమాజ ధర్మాలను పాటించాలి. మళ్ళా మన వ్యక్తిగత ధర్మంలో మనం ఉండాలి. ఇది బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత వ్యవస్థాపక 5 వ్యవస్థాపకం. అంటే ఒకటి సృష్టించండి. మీ దగ్గర ఏముందో ఆ టాలెంట్ మీకేదొచ్చో దాన్ని యూ కెన్ క్రియేట్ దట్. ఒక ఒకటి చిన్నది అవ్వచ్చు. చిన్నది. నేనైతే పెద్ద వ్యవస్థను సృష్టించాలి, ప్రపంచం అంతా మార్చేయాలి అన్నట్టు ఏమి లేదు. ఒక చిన్న బుడ్డి బడ్డీ కొట్టు లాంటిదన్నమాట. సద్గురూస్ మూవ్‌మెంట్ పెట్టాను. అదే పెద్ద సూపర్ మార్కెట్ అయిపోయింది ఈరోజు. అలాగ వెళ్ళిపోతుంది అంతే. మనం స్టార్ట్ చేయడమే. మీకు నా సపోర్ట్ అంతా ఉంది. ఇదిగో నేను సృష్టించాను. మీరు దానిలో వర్క్ చేసుకుంటూ మీ యొక్క టాలెంట్‌ని ప్రెజెంట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అందుకే ఈ ప్లాట్‌ఫార్మ్ సృష్టించాను. తర్వాత ఫైనల్‌గా సాంప్రదాయ జీవితం. సంప్రదాయం అంటే నీ ఇన్నర్ ఏం చెప్తుందో దాని ప్రకారం జీవించాలి. ఈ 6 సిద్ధాంతాలు కొత్త సంవత్సరం సందర్భంగా మనం ఒప్పందం చేసుకుందాం అన్నమాట. సో, ఇది మిత్రులారా ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్. నూతన సంవత్సర శుభాకాంక్షలతో కొత్త సంవత్సరం వాస్తవికత జీవితం, పరిశోధనాత్మక జీవితం, కళాత్మక జీవితం, సామాజిక జీవితం, వ్యవస్థాపక జీవితం మరియు సాంప్రదాయ జీవితం. ఈ 6 నేను ఉండాలి అని రాసుకొని ఈ 6 చెక్ చేసుకుంటూ ఉండండి. మధ్య మధ్యలో ఏదో ఒకటి మిస్ అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఏదో చెప్పారు. మీరు దాన్ని విన్నారు. అది చేస్తున్నారు. మీరు నష్టపోయే సమయం వస్తుంది. అప్పుడు మీరు వాస్తవికంలోకి రావాలి. ఓహ్! నేను వాస్తవిక జీవితంలో లేనా? అని మీరు వాస్తవిక జీవితాన్ని చెక్ చేసుకోవాలి. నేను వాస్తవికంలో లేనురో ఎక్కడో గుడ్డెది చేలబడ్డట్టు నేను వెళ్తున్నాను. అమాయకంగా ఉంటున్నానని మీరు తెలుసుకోవాలి. ఆ విధంగా హెచ్చరిక తీసుకోవాలి ఈ 6 నుంచి. తర్వాత ఇంకోళ్ళెవరో వచ్చి ఏదో చెప్తారు. మీరు జీవితం బాగా పరుగయిపోయింది. సంపాదించుకుంటున్నారు. అప్పులు తీరుస్తున్నారు. మళ్ళా నెలంతా వస్తుంది. ఈఎంఐలు కడుతున్నారు. ఏదో కొంటారు. మళ్ళా అది పోవడానికి ఇంకోటి. ఇలా పరిగెడుతూనే ఉంటారు. గానుగెద్దు జీవితం అంటారు దాన్ని. గానుగెద్దు జీవితం అయిపోయింది నాది. ఇలా కాదు. నేను కళాత్మకంగా జీవించాలి. కుటుంబంతో హాయిగా జీవించాలి. మధ్య మధ్యలో పిక్నిక్‌కెళ్ళాలి. టూర్‌లకెళ్ళాలి. అప్పుడప్పుడు నేను సరదాగా తిరిగి రావాలి. మేమందరం మానవ జీవితాన్ని సంపూర్ణంగా సంతోషంగా అనుభవంగా పొందాలి అని మీరు కళాత్మక అన్న బోర్డు చూడగానే మీకు అర్థమైపోవాలి. అందుకని హెచ్చరికలు ఇవన్నీ. ఈ 6 మీ యొక్క జీవితానికి హెచ్చరికలన్నమాట. చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. నా దగ్గర ఉంటది. ఈ బుక్ ఉంటది. నేను ఎప్పుడో రాసుకున్నానన్నమాట. అందుకే అందులో నుంచే చెప్తున్నా. మళ్ళా కొత్త పాయింట్లు కాకుండా. అప్పుడప్పుడు నేను చూసుకుంటూ ఉంటాను. అర్రే! మరి పరుగు అయిపోయిందిరా! అన్ని పక్కన పెట్టేసి ఫ్యామిలీని తీసుకొని ఔట్‌డోర్‌లో వెళ్తుంటాను. అట్లా అన్నమాట. సో, కళాత్మకం లేదనుకోండి జీవితం మళ్ళా ఇబ్బందవుతది. మళ్ళా ఇంకో విషయం. మనం ఏ పని చేస్తున్నామో అందులోనే కళాత్మకంగా ఉండాలి. ఓకే. నేను చాలా మందిని చూస్తుంటాను. ఒక ఆమె ఉందండి. ఆమె నేనెప్పుడు ఎక్కడ చూసానంటే ప్రకృతి వ్యాలీలో మేము భోజనాలు పెడుతున్నాం అక్కడ. ఇస్తరాకు భోజనం పెట్టారక్కడ. మన రాయి జగపతిరాజు గారు. ఒకామె టేబుల్ క్లీనింగ్ సెక్షన్ ఆమెదనమాట. ఆమె గుడ్డ తీసుకుంటది. ఆమె టేబుల్ మీద గుడ్డ ఇలా పెట్టి ఇలా. మళ్ళా ఇలా దాన్ని అలా చూస్తున్నాను. ఏం సార్ చూస్తున్నారు అంటున్నారు పక్కనోళ్ళు. అది చూడు ఎంత కళాత్మకంగా చేస్తుందో. టేబుల్ తుడవడంలో కళాత్మకం ఉంటుంది. తినడంలో కళాత్మకం ఉంటుంది. మాట్లాడడం కళాత్మకంగా మాట్లాడాలి. మాట్లాడామంటే అవతలోడికి బుర్రకు మేకులు కొట్టినట్టు మాట్లాడకూడదు. అన్నీ కళాత్మకమే. ఇవాళ నుంచి దాని కళాత్మకం అంటే మళ్ళీ ఇయన్నీ పక్కన పడేసి ఏదో తుంబురు పట్టుకోమని కాదు. డాన్సులేయమని కాదు. జీవించే విధానంలో కళాత్మకం. ఇలాగా చెక్ చేసుకుంటుండాలి. ఈ 6 పాయింట్లు ఎక్కడో చోట ఏదో మిస్టేక్ చేస్తాం. ఇదిగో గోడ మీద రాసుకొని కళాత్మకం తగ్గిందిరోయ్ అని మీరు దాన్ని పెంచుకోవాలి. ప్రతిదానికి ఒక మార్క్ పెట్టుకోండి. నేను ఇందులో తక్కువగున్నాను. అయ్యా! ఈ మధ్య మరీ బోర్ కొట్టేస్తుందబ్బా జీవితం. కళ తగ్గిపోతే ఏమవుతుంది? బోర్ కొడతది. బోర్ కొడితే ఏమవుతది? సప్రెషన్‌కెళ్తారు. ఆ తర్వాత మీ జీవితం మీకు భారం అనిపిస్తది. ఏమన్నా గానిగెద్దునా మనం? కాదు కదా! భూలోకం ఎందుకొచ్చాం? ఇదిగో ఈ 6 కోసం వచ్చాం.
కళాత్మక జీవితం కూడా వన్ ఆఫ్ ద పార్ట్. అందుకే లలిత కళలు, సాంప్రదాయ కళలు ఎన్నో ఉన్నాయి. ఓకే మిత్రులారా, మొత్తం మీద మరొక్కసారి 6 పాయింట్లు చెక్ చేసుకోండి. అన్నిటికన్నా ముఖ్యమైనది సాంప్రదాయం. సాంప్రదాయం అంటే కుటుంబ సాంప్రదాయం, మన సమాజ సాంప్రదాయం ఇవన్నీ కాదు. నీ అంతర్యామి చెప్తుంది. దానికో సాంప్రదాయం ఉంది. అది ఎప్పుడు రావాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఎలా తినాలి, ఎలా ఉండాలి, మొత్తం డిజైన్ ప్రకారం చేస్తుంది. దానికి వ్యతిరేకంగా మీరు ఏది చేసినా మీరు జీవితంలో ఇబ్బంది పడతారు. మీ యొక్క ఆత్మ కుంచుకుపోతుంది. దాని సంప్రదాయానికి వ్యతిరేకంగా వెళ్ళకండి మీరు. ఓకే. సో ఎనీవే, అద్భుతం. మనం ఈరోజు ధ్యాన కార్యక్రమంలో మనం అద్భుతమైన విశేషాలు చెప్పుకున్నాం. ప్రతిరోజు సద్గురుస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో చక్కగా ధ్యానం నడుస్తుంది. గత సంవత్సరాల నుంచి 2020 నుంచి నడుస్తుంది రెగ్యులర్ గా. మధ్య మధ్యలో చిన్న చిన్న గ్యాపులు రావచ్చు. దైవిక శక్తులతో ధ్యానం అని, మౌన ధ్యానము, మ్యూజిక్ మెడిటేషన్ పద్ధతుల్లో ధ్యానం చేస్తూ సద్గురుస్ మూవ్మెంట్ తరపున వెళ్తున్నాం. వాళ్ళందరికీ అభినందనలు. థ్యాంక్ యూ. మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఎవరెవరు మాట్లాడతారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసుకోండి. హ్యాండ్ రైజ్ చేసుకొని హ్యాండ్ రైజ్ చేసి అందరూ ఇప్పుడు చెప్పిన 6 పాయింట్లలో మీరు ఎక్కడున్నారు, ఒకవేళ ఏదైనా తగ్గిందా, తగ్గితే ప్లస్ మైనస్ మీరు ఏదైనా షేర్ చేసుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైనది నేను మొట్టమొదటి చెప్పిన పాయింట్, కొత్త సంవత్సరంలో చేయాల్సిన మొదటి పాయింట్ ఏంటంటే వాస్తవికతలో జీవించటం. ప్రజెంట్ టెన్స్ లోకి రావాలి. పాస్ట్ ఉంది, ఫ్యూచరు ఉంది. దాని నుంచి లెసన్స్ మాత్రం తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. ఒక్కొక్కరితో మాట్లాడించే ముందు రమేష్ గారు మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్తే. నమస్తే. నూతన సంవత్సరంలో తెల్లవారి లేవంగానే గురువు గారి దర్శనం కాకుండా వారి ప్రబోధం వినడం అనేది ఒక అదృష్టం. కొత్త సంవత్సరము చాలా చక్కగా జరుగుతుంది అనే దానికి ఇది నిదర్శనం. పొద్దున్న లేవంగానే మిమ్మల్ని చూడడం, ఈ 6 పాయింట్లు, అంటే అసలు ఆ పాయింట్ అని కాదు, 6 సూత్రాలు, సిద్ధాంతాలు తెలుసుకోవడం అనేది చాలా, అంటే మన భవిష్యత్ జీవితంలో కోర్ అనుకుంటాను. ఇది అలా ఫిల్టర్ చేసి మీరు ఈ 6 పాయింట్లు ఇచ్చారు. దీన్ని మనం పాటించడం అనేది చాలా అవసరము, ముఖ్యము. ఈ సందర్భంలో మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆ 6 పాయింట్లు అసలు ఏంటంటే చక్కగా క్రోడీకరించి 6 పాయింట్లు ఇచ్చారు. ఇది ఎప్పుడు మీరు చెప్పినట్టుగా మీరు చూస్తూ ఉండాలి. వినబడుతుంది కదా సార్? వినిపిస్తుంది. ఇప్పుడు రమేష్ గారు, నాకు డౌట్ వచ్చింది. కొత్త సంవత్సరం నాడు మొట్టమొదటిగా ఏది చెప్తే సంవత్సరం అంతా అదే చేస్తారని మా అమ్మ చెప్పేది. చిన్నప్పుడు స్నానం చేసేవాడి కాదు. అబ్బా పొద్దున్నే స్నానం, ఎవరే కొత్త సంవత్సరం ఏది చేస్తే సంవత్సరం అంతా అదే చేస్తారా, స్నానం చేయలేదా నువ్వు ఇష్టం అనేది, చదువుకో అనేది రకరకాలుగా టార్చర్ చేసేది. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది. పొద్దున్నే 5ంటికే లేసేసి మెడిటేషన్ అయిపోయింది, తర్వాత ముఖ్యంగా క్లాస్ చెప్పాను అంటే సంవత్సరం అంతా క్లాస్ చెప్తూనే ఉండాలేమో. ఈ టైం సార్ మీరు క్లాస్ చెప్తూ ఉండాలి, మేము క్లాస్ వింటూ ఉండాలి. అప్పుడే కదా మా ఉద్ధారం కూడా అవుతుంది. కావాలి అంటే పొద్దున్న లేవంగానే మిమ్మల్ని దర్శనం చేసుకోవడం ఏంటి, మేము ప్రబోధం వినడం అనేది చాలా శుభ సూచకం. మనకి మన సద్గురు సభ్యులందరికీ అది చాలా శుభ సూచకము. చాలా చక్కగా ఈ రోజు మొదలు పెట్టారు. వెళ్ళినప్పుడంతా నేను అడుగుతారు మాట్లాడండి అనగానే నేను మన ఇది చెప్తుంటాను. చెప్పగానే వాళ్ళు కొంతమంది తెలియదు మన గ్రూప్ సంగతి, వాళ్ళకు మెల్లమెల్ల పరిచయం అయింది. నిన్న అంటున్నారు ఒక ఆయన, రమేష్ గారు వచ్చి మాట్లాడారంటే వంశీకిరణ్ మాస్టర్ గురించే మాట్లాడుతుంటారు అని వాళ్ళు అంటున్నారు. నేను అవునండి, ఆయన చెప్పింది కోర్ అది. మన కర్మలు, వాటిని ఎలా విపాకం చేసుకోవాలి, ఇవన్నీ చాలా ముఖ్యం అండి. కళలు, దీని మీదనే కదా మన జీవితం, దాంతోనే మన ప్రగతి సాధిస్తాము అని వాళ్ళు చెప్తే, అవును సార్ మీరు చెప్పింది అంటే ఈ వాస్తవంలో జీవించడం అనేది చూడండి చాలా అసలు ఇంపార్టెంట్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. అంటే ఎప్పుడు మనం భూతకాలమో లేకపోతే భవిష్యత్ కాలంలో ఉంటుంటాము. చెక్ చేసుకోవడం అనేది మీరు చాలా అది ఇంపార్టెంట్ పాయింట్. మన జీవితంలో ప్రతి నిమిషం దాంట్లో ఉండడం అనేది నేను ప్రయత్నం చేస్తుంటామండి. ఈ పరిశోధనాత్మకం కూడా చాలా అసలు ఈ రెండు ఇంటర్ డిపెండెంట్ అయిపోయినాయి. ఆధ్యాత్మిక లేని జీవితం సైన్స్ కుంటిది, శాస్త్రీయత లేని ఆధ్యాత్మికత గుడ్డిది. అంతా అసలు ఒకదానికి ఒకటి ఇంటర్లింక్. చాలా చక్కటి విషయం ఇది. కళాత్మక జీవితం కూడా బాగా చెప్పారు. ఒకసారి అనిపిస్తుంది నాకు మనకన్నా జంతువులు సుఖంగా ఉన్నాయేమో అనిపిస్తుంది. అది
నవ్వుతూ అదే ఏముంటుంది వస్తువు వర్తమానంలో జీవిస్తుంది కదా జంతువులు. అది చాలా ఒకసారి అనిపిస్తుంది. మీరు చెప్పినట్టుగా ఎప్పుడు కొత్తదనం మనం ఇది చేస్తూ ఉండాలి. కొన్నాళ్ళు రొటీన్ అయిందంటే మార్చుకోవాలి. మనం ఇంకా రొటీన్ మెల్లగా మార్చుకో, ఇదేంట్రా రోజు ఇదే చేస్తున్నాను, కొద్దిగా మార్చుకోవాలి. అది ఎప్పుడు కళాత్మకంగా ఉంటుంది. బాగా చెప్పారు సార్. సార్ సామా జీవితం కూడా సంఘర్షణంగా వచ్చామి, అది కరెక్ట్. అది అసలు దానికి వ్యతిరేకంగా పోకుండా మనం ఎలా ఉండాలో మనం కరెక్ట్. అలాగే మనం ఎలా ఉండాలో అలా ఉంటూ సమాజ ధర్మంలో ఉండాలి. కరెక్ట్ ఉండాలి సార్. ఇది వ్యవస్థాపక జీవితం కూడా సార్ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఆ, నేనేం చేస్తానంటే అంటే ఎక్కువ పెద్ద ఎత్తులో పోకుండా ఎవరు కలిస్తే వాళ్లకు ఈ లైన్ లో పిలుచుకొస్తాను. అంటే చిన్నవాళ్ళు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఇంట్లో పని వాళ్ళతో సహా వాళ్ళకి మేము ఇది ఈ ధ్యాన ప్రచారం గురించి కానీ, ధ్యానం గురించి కానీ అసలు వాళ్ళకి చెప్పడం మొదలు పెడతాం. అనుకోకుండా ఆశ్చర్యకరంగా వాళ్ళు చాలా చక్కగా కనెక్ట్ అయిపోతున్నారు వాళ్ళు. సో చిన్న లో అంటే ఏమంటుందని హైలే ఇది కాదు, కానీ మా చాత అనేది ఇంట్లో రోజు ఒకరినో ఇద్దరినో మెల్లమెల్ల మెల్లమెల్ల తీసుకొస్తున్నాము. ఎవరు ఫోన్ చేసినా కానీ, ఎవరు మాట్లాడినా కానీ అటు ఇటు తిరిగి మళ్ళీ నేను కాస్త ధ్యానం వైపు వచ్చి చెప్తే వాళ్ళు చాలా మంది కనెక్టెడ్ అవుతున్నారు సార్. అది ఒకటి నేను అనుకున్నా. దీన్ని ఇంకా పెంచాలి. ఎవరు వచ్చినా కానీ, ఎవరు నాకు తటస్థపడినా కానీ, తారసపడినా కానీ వాళ్లకు ఈ పాయింట్ చెప్పాలి. అప్పుడు ఆటోమేటిక్ గా చూశాను, మనతో కనెక్ట్ అయ్యే వాళ్ళు మళ్ళీ మనకి ఫోన్ చేస్తారు, మనతో మాట్లాడతారు, మళ్ళీ కొత్త విషయాలు తెలుసుకుంటారు. మనకు ఆ కనెక్షన్ లేని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంటే ఇంకా వాళ్ళు మన జీవితంలో ఉండరు అన్నమాట, రారు. సో ఈ విధంగా మనకి ఏమంటే ఫిల్టరింగ్, మనకు కావాల్సిన వాళ్ళే మన జీవితంలో వస్తున్నారు, వాళ్ళకే మనం ఇది చేస్తున్నాం. చాలా బాగుంది సార్. ఇది సంప్రదాయ జీవితం కూడా కరెక్ట్ గా అసలు ఏది మనసు చెప్పింది, ఏది మన అంతర్యామి చెప్పినది బాగా చెప్పారు సార్. హింసతో కూడింది ఆలోచన వచ్చింది అంటే అది మనసు అని, కరుణతో కూడింది వచ్చింది అంటే అది చాలా ఏంటంటే ఇది ఒక టెస్ట్ అనుకుంటా, పరీక్ష. ఎలా మనం ఎప్పుడు ప్రతిసారి గమనిస్తుంటే తెలిసిపోతుంది మనం ఏ లైన్ లో ఉన్నామని. ఇది మనసు చెప్పిందా, కరుణ చెప్పిందా? చాలా బాగుందండి. కొత్త పాయింట్లు కాదు కానీ అసలు దీన్ని ఒక కొత్త సంవత్సరంలో ఈ 6 పాయింట్లు మనము చెక్ చేసుకుంటూ దీన్ని పాటించడం చేస్తే ఈ లైఫ్ చాలా బాగుంటుందండి. చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు. అందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. చాలా బాగా చెప్పారు. ఈ రోజు మాకు సామూహిక ధ్యానం కూడా ఉంది. అక్కడ కూడా ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ మెల్లగా వాళ్లకు ఇంజెక్ట్ చేసిన ప్రయత్నం చేస్తాను వెళ్ళి. వాళ్ళు అడుగుతారు మాట్లాడమని చెప్పంటారు, అనగానే నేను మనకు దీని గురించి చెప్తుంటాను అనమాట. మన సద్గురు మూమెంట్, మన కర్మ విపాకము, ఈ కళలు అని చెప్తుంటే వాళ్ళు మెల్లమెల్ల అదే ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది అనమాట. మెల్లమెల్ల వాళ్ళు మన రైల్లో వస్తున్నారు. చాలా ధన్యవాదాలు గురుగారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ వండర్ఫుల్ రమేష్ గారు. చెప్పకూడదాం వారికి అభినందనలు. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఆయన పద్ధతిలో ఆయన చక్కగా ఆయన ఎంత చేయగలరు అంత. ఒక చిన్న వ్యవస్థాపకం తయారు చేసుకున్నారు, చిన్న వ్యవస్థ. ఇంటి దగ్గర 10 మంది ఉంటారు, 10 మంది ఫ్రెండ్స్ పిలవండి, పార్టీ ఇవ్వండి, టీ ఇవ్వండి, స్నాక్స్ ఇవ్వండి, రోజు వస్తుంటారు, ఇదే కబుర్లు చెప్తుంటారు, కాసేపు ధ్యానం చేయించండి, తర్వాత మీకు నచ్చింది చెప్పండి. నేనేం చేశానంటే మన మూమెంట్ లో కావాలని నేను కొన్ని సిస్టమేటిక్ గా తయారు చేసి పెట్టింది. అందుకే పాయింట్ల వారీగా తయారు చేసి ఇస్తాను మీరు అందరూ చెప్పుకోవడానికి అనుకూలంగా. చక్కగా వారు చిన్న వ్యవస్థను తయారు చేసుకున్నారు. ఎవరికి వారు ఒక చిన్న వ్యవస్థను తయారు చేసుకోండి. 10 మంది ఫ్రెండ్స్ లేరా, 10 మంది ఫ్రెండ్స్ తో ఊరికే చాట్ చేస్తూ కూర్చోకుండా చిన్న గ్రూప్ క్రియేట్ చేసుకోండి. నా గ్రూప్ తో మాట్లాడుకోండి. లేదా మన ప్లాట్ఫామ్ ఉంది, చక్కగా అందరూ అక్కడ గ్యాదర్ అవ్వండి. మీకు అసలు కష్టపడకుండా నేను ప్లాట్ఫామ్ తయారు చేసి పెట్టాను. అందులో వాళ్ళని జాయిన్ చేసి మీరు డైలీ క్లాస్ చెప్తూ అట్లా వెళ్ళిపోండి. వ్యవస్థాపకంగా ఎంత బాగుందో, వండర్ఫుల్. తర్వాత అమూల్య మాట్లాడు. సార్ నమస్తే సార్. హ్యాపీ న్యూ ఇయర్ టు యూ అండ్ మేడం అండ్ సద్గురు మూమెంట్ సభ్యులందరికీ. ఈరోజు డే 1 రోజు మిమ్మల్ని కలవడం బాగుంది సార్. సో మీరు చెప్పిన పాయింట్స్లో నేను వాస్తవికత ప్రజెంట్ టెన్స్లో ఉండాలి అన్నది బాగా ఫాలో అవ్వాలి సార్. గతాన్ని ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించకుండా అండ్ మన సాంప్రదాయకంగా అంటే మన అంతరాత్మ చెప్పింది వినాలి. అంటే లైక్ మనకి ఇన్నర్ వాయిస్ ఏదైతే మనకి కరెక్ట్‌గా గైడ్ చేస్తుందో దాన్ని ఫాలో అవుతూ మన లైఫ్‌లో ముందుకెళ్ళాలనుకుంటున్నాను. అండ్ ఈ ఇయర్
కొన్ని క్లాసెస్ నా సైడ్ నుంచి చెప్పాలి అని అనుకుంటున్నాను. అంటే అది నా సైడ్ నుంచి అనుకుంటున్నాను సార్. అదొక రెజల్యూషన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేసినందుకు, ఇంతమంది ఆత్మబంధువులని పరిచయం చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఓకే. నైస్. నైస్. సో, ఏదేమైనా కొత్త సంవత్సరం అందరం కలిసాం. మరొకసారి అందరికి అభినందనలు. యాహ్!